నీ జీవితంలో శోధన వచ్చిందంటే నువ్వు దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నావని గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత దేవునికి దగ్గర అవుతున్నావు కనుక, నువ్వు ప్రార్థనలో ఎదుగుతున్నావని, నువ్వు పాటలు పాడే విషయంలో ఎదుగుతున్నావని, లేకుంటే నువ్వు వాక్యము చదివే విషయంలో ఎదుగుతున్నావని, లేకుంటే ఎక్కువ సమయం దేవుని మందిరానికి వస్తున్నావని, లేకుంటే ఎక్కువ దేవునితో ఉంటున్నావని అపవాది యొక్క మనసు బాగలేదు. అపవాది మనసు కలత చెందుతుంది. అపవాది ఏం చేయాలనుకుంటే, ఈ వ్యక్తి, ఈ సహోదరి, ఈ సహోదరుడు దేవుల్లో ఎంతో బలంగా ఉంటున్నాడు, దేవునికి దగ్గరికి వెళ్తున్నాడు, నేను ఏదో రకంగా ఈ గాలిని పంపించాలి, ఏదో రకంగా వరదలు పంపించాలి, ఏదో రకంగా వాన వచ్చేటట్టు చేయాలి. ఇది అపవాది పన్నాగం, ఇది సాతానుని కుట్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన మనం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, నిజంగా దేవుని వాక్యం అనే బండ మీద మనం కట్టబడితే ఇలాంటి శోధనలకు మనం కృంగిపోకుండా నిలబడేటువంటి కృప దేవుడు మనకి ఇస్తాడు.